నీళ్లు నిజాలపై ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకి ఉన్న హక్కులు, ఏపీతో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకి జరిగిన నష్టం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఉత్తమ్ వివరిస్తున్నారు. మెయిన్ ఇష్యూస్ ఏదైతే ఈ మధ్యకాలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చేసిన పూర్తిగా సత్యదూరమైన విషయాలు కొన్ని మీ ముందు ఉంచి ఆ తర్వాత వీల్ గో టు మెయిన్ ప్రెజెంటేషన్. మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము 90% పనులు చేసినాం, మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 2015లో జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని, వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి.